హలో ఫ్రెండ్స్, నేను మణి సార్, లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక చిన్న కన్ఫ్యూజన్ టాపిక్ ఒకటి ఉందన్నమాట. నో వన్కి నన్ ఆఫ్కి తేడా ఏంటనే విషయం చాలామందికి తెలియదు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు క్లాస్ టీచర్. మీరు నా క్లాస్కి అటెండ్ అయ్యారు. మన క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను అడిగాను, ఎరా ఈరోజు ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారా అని. రైట్. మీరు పొరపాటున నో వన్ ఈజ్ ఆబ్సెంట్ అన్నారు అనుకోండి, ఆ 60 మెంబర్స్ వచ్చేసినట్టే. ఇప్పుడు మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్ అనమాట, మీదో గ్రూపు. మా గ్రూప్లో ఎవడో ఆబ్సెంట్ అవ్వలేదండి అని అనాలి, లేదా మా ఫ్రెండ్స్లో ఎవడో ఆబ్సెంట్ అవ్వలేదు. అక్కడ నో వన్ ఈజ్ ఆబ్సెంట్ అంటే 60 మంది వచ్చినట్టు, కానీ మీ 10 మంది వచ్చేసారు. మిగతా 50 మందిలో ఒక 20 మంది 10 మంది రాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావంటే, మా ఫ్రెండ్స్లో అయితే ఎవడో ఆబ్సెంట్ అవ్వలేదండి అని చెప్పాలి. అక్కడ నో వన్ ఈజ్ ఆబ్సెంట్ బదులు నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఆబ్సెంట్. సో గుర్తుపెట్టుకోండి, నో వన్ నన్ను వచ్చినా అది సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఊరు వెళ్ళాం, లేదా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఆ ఫ్యాక్టరీలో ఒక 200 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, స్టాఫ్ ఉన్నారు. మీరేమన్నారంటే నో వన్ ఈజ్ హెల్దీ అన్నారండి. నో వన్ ఈజ్ హెల్దీ అంటే ఆ 200 మందికి ఒంట్లో బాగలేదని మీనింగ్ అనమాట. కానీ అక్కడ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ ఎవరు అంటే నీ క్లాస్మేట్స్ అనుకుందాం. ఇప్పుడు నో వన్ ఈజ్ హెల్దీ అనకుండా నన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఈజ్ హెల్దీ అన్నారు. అంటే ఈ 5కి ఎవరికి ఒంట్లో బాగాలేదు, అంటే మిగతా 195 మందిలో మిగతా వాళ్ళు హెల్దీగా ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? ఇలాగే ఇప్పుడు ఎవ్రీ వన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ సేమ్ పాయింట్, మన క్లాస్లో ఉన్నాం, ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ వన్ ఈజ్ ప్రజెంట్ అంటే 60 మంది క్లాస్కి వచ్చేసారు. మీరేమన్నారంటే మళ్ళీ మీరు 6 మెంబర్స్ ఉన్నారన్నమాట గ్రూపు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 6 ఉంటారు. ఇప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ మై బ్యాచ్ ఈజ్ ప్రజెంట్ అంటే 6 మెంబర్స్ ప్రజెంట్, మిగతా 54 మందిలో కొంతమంది ఆబ్సెంట్ అయితే అవ్వచ్చు. నో వన్కి నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి, ఎవ్రీ వన్కి ఎవ్రీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి ఎవరినైతే పెడుతున్నారో మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆఫ్ తర్వాత ఎవరిని పెడతారో వాళ్ళకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, నన్ ఆఫ్ అవర్ తెలుగు హీరోస్ అన్నానండి, అంటే ఇక్కడ తెలుగు హీరోస్కి మాత్రమే సంబంధించిన ఆ ఇష్యూ. నో వన్ అన్నాను అనుకోండి, మన గివెన్ సినీ ఫీల్డ్ దాటి బయటకు వస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూలు, అందులో ఒక 1000 మంది ఉంటారు. ఆ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే కాదు, ఒక 800 మెంబర్స్ స్టూడెంట్స్ అనుకుందాం, ఒక 100 లెక్చరర్స్ అనుకుందాం, మిగతా 100 బస్ డ్రైవర్సు, స్టాఫ్, ఈ నానీస్ అండ్ ఐఏఎస్ అనుకుందాం. రైట్. ఇప్పుడు నో వన్ ఈజ్ కంఫర్టబుల్ ఇన్ ది స్కూల్ అని అన్నమాట. అంటే టీచర్స్ కంఫర్టబుల్గా లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ కంఫర్టబుల్గా లేదు, ఈ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కంఫర్టబుల్గా లేదు, స్టూడెంట్స్ కూడా కంఫర్టబుల్గా లేరు. కానీ మీ ఉద్దేశం ఏంటంటే టీచర్స్ ఎవరు కంఫర్టబుల్గా లేరు ఈ స్కూల్లో అని చెప్పి అనాలి. అక్కడ నో వన్ బదులు నన్ ఆఫ్ ది టీచర్స్ అని మీరు క్లియర్గా చెప్పాలన్నమాట. అంటే మీరు ఇప్పుడు నాట్ కంఫర్టబుల్ అనే వర్డ్ ఉంది కదండి, ఇది ఆ స్కూల్ టీచర్స్కి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి కాదు. అంటే కంఫర్టబుల్గా లేని వాళ్ళు ఎవరంటే స్కూల్ టీచర్స్ మాత్రమే. గాట్ ఇట్? నౌ ఓ 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరి వన్ ఈజ్ ఫ్రమ్ తెలుగు మీడియం అన్నాను, అంటే ఈ 10 మంది తెలుగు మీడియం నుంచి వచ్చారు. కానీ అందులో 3 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. రైట్. ఇప్పుడు మీరు ఏళ్ళ గురించే చెప్తున్నారు, మా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ తెలుగు మీడియం నుంచి వచ్చారండి అని చెప్పి అనాలి. అక్కడ ఎవరు అన్నానంటే ఆ 10 మంది గురించి చెప్తున్నట్లు లెక్క. ఇక్కడ నువ్వేమన్నావంటే ఎవ్రీ వన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, లేదా ఎవ్రీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఫ్రమ్ తెలుగు మీడియం. హోప్ యూ అండర్స్టాండ్. నన్ ఆఫ్కి నో వన్కి తేడా ఉంది, ఎవ్రీ వన్కి ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్కి తేడా ఉంది. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో మనం రేపు కొత్త టాపిక్లో కలుద్దాం. మన క్లాస్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా, కొత్త క్లాసెస్ ఫాలో అవ్వాలన్నా దయచేసి మన ఛానల్ ఫాలో అవుతూ నన్ను లైక్ చేస్తానని ఆశిస్తూ, మణి సార్, లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్.